హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. బీసీ కులగణన అంశం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. బీసీ కులగణన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా కులగణన సరిగ్గా జరగలేదని చెప్తుంది. ప్రధానంగా వాళ్ళు చెప్తూ వస్తున్నమాట, బీసీల సంఖ్య పెరగాలి తప్ప తగ్గటం ఏంటి, రాష్ట్ర జనాభా పెరగాలి తప్ప తగ్గటం ఏంటి, ఇది తూతూ మంత్రంగా చేసిన సర్వే మాత్రమే, దీన్ని సిన్సియర్ సర్వేగా చూడాల్సిన అవసరం లేదు అంటూ అటు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీలో అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎందుకు కులగణన వ్యతిరేకిస్తోంది, దేశంలో బీసీ ప్రధాని చేశామని చెప్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకించడం వెనుక హిడెన్ ఎజెండా ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మోదీ అసలు బీసీనే కాదు, హీజ్ ఏ కన్వర్టెడ్ బీసీ అంటూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు రాజయ్య యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు. మోదీ బీసీ ప్రధాని అని మీరు చెప్తుంటారు, బట్ అసలు మోడీ బీసీఏ కాదు కన్వర్టెడ్ బీసీ అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏంటి దానిపై మీ రెస్పాన్స్? ఒకటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్నాడు అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఓసీ, దాని తర్వాత మార్చుకొని కన్వర్టెడ్ బీసీ అయింది అంటాడు. వాళ్ళ మిస్సెస్ అయితే దొరసానే, మరి ఈయన కాపు రెడ్డి, లేకపోతే బీసీ జనాభా తక్కువ చూపెట్టి రెడ్లనండ కలుపుకోవాలని ఉద్దేశం ఉన్నదా? దాన్ని ప్రధానమంత్రి మీద నేరోపరణ చేసి ప్రధానమంత్రి లాంటి వాడే మార్చుకున్నాడు కాబట్టి నేనెందుకు మార్చుకోవద్దనే ఆలోచన ఉన్నదా? రెడ్లను బీసీలో చేరుస్తారా? రెడ్లనే బీసీలలో చేర్చి, ఎందుకంటే ముక్కోటి తెలంగాణ ఏనాడో లెక్క, ఏనాటి నుంచో ముక్కోటి తెలంగాణ లెక్క. ఉద్యమంలో పాటలు కూడా ఉంటారు, ముక్కోటి తెలంగాణ. ఆనాడు కౌలే గానం చేసిన ముక్కోటి తెలంగాణ. ఆనాటికి ఈనాటికి పెరగాలనా తరగాలనా? అది పెరగాలిగా. అచ్చా, బీసీలల్లో ముఖ్యంగా బీసీలు ముగ్గురు లేదో నలుగురు లేదో ఇష్టపడరు. భ్రూణ హత్యలు అప్పర్ క్యాస్ట్లనే ఉన్నాయి, ఆడపిల్ల దొరుకుతలేదు అప్పర్ క్యాస్ట్ల. బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం వాళ్ళ సంపదే జనాభా, వాళ్ళ సంపదే సంసారం, కుటుంబం, పిల్లలు. మీ సంపద కాదు కదా. నేనేమంటానంటే, బీసీ కులగణన మీరు చేసిన దానికంటే మీ కులగణన చేసుకోండి, మీ కులగణన చేసుకోండి. ఎందుకంటే అల్క కొడుతుంది కదా. రెడ్లు ఎంతమంది ఉన్నారు, రావులు ఎంతమంది ఉన్నారు, కోమట్లు ఎంతమంది ఉన్నారు, బాపనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క చేస్తే ఇక మా లెక్క కదా మిగతాది. కాకుండా మిగిలిన వాళ్ళంతా బీసీలు అయిపోతారు. బీసీలు ఎస్సీ ఎస్టీల లెక్క అయితే ఉన్నది. ఈ మిగతా వాళ్ళం బీసీలేమే కదా. మీ లెక్క చేల్చుకోక ప్రధానమంత్రి మీద పెట్టుడేంది? నువ్వేదన్నా నీ కడుపులో ఏమన్నా ఉన్నదా ఏంది? నువ్వేమన్నా మార్చుకుందాం అనుకుంటున్నావా? అందుకని మా లెక్క తక్కువ చూపెట్టుతానవా? మా లెక్క తక్కువ చూపెట్టి మీ లెక్కను అలా కలిపిన తర్వాత దీన్ని ఎక్కువ చేస్తావా ఏంటిది? ఓకే, బీసీలలో రెడ్లను కలిపే ప్రయత్నం కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నా. లేకపోతే నీకు ప్రధానమంత్రి మీద ఎందుకు అనుమానం? ఆయన చేసిందే కదా మాట్లాడింది. ప్రధానమంత్రి మీద మాట్లాడుతున్నామంటే 3 సార్లు బీసీ, 3 సార్లు కదా ప్రధానమంత్రి, ఒక్కసారి కాలేదు కదా. అంతకంటే ముందుగాల ముఖ్యమంత్రి కదా, గుజరాత్ ముఖ్యమంత్రి కూడా కదా. అవును. ఆనాడు లేని లెక్క, ఆనాడు లేని ముచ్చట ఇవాళ రేవంత్ రెడ్డి నోట వచ్చిందంటే రేవంత్ రెడ్డి కడుపులో ఏదో ఉన్నట్టు కాదు కదా. చర్చ అయితే ఇప్పుడు బీసీలకు సంబంధించిన చర్చ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి, సో బీసీలపైన భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రేమ చూపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది అయితే నిజమే కదా. 2002లో బీసీగా మారారు మోదీ, అంతకుముందు ఓసీఏ కదా. బీసీగా మారడం కాదండి, ప్రతి కులగణన కూడా ఉంటుంది. చేర్చారు వాళ్ళ కులాన్ని, ప్రతి కులం కూడా చేర్చుడు ఉంటుంది. ఇప్పుడు 300 కాపులు బీసీలు మన దగ్గర, అవును, ఆరోళ్ళు బీసీలు కావాలనుకుంటాను, మరాఠాలు వాళ్ళు మాకు బీసీ జనాభాలు కలుపు ఉంటాను. అట్లనే ఒకసారి లెక్క కౌంట్ చేసి వాళ్ళని చూసి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను చూసి అప్పుడప్పుడు కులాలను కలిపేటువంటి అవకాశం ఉంటుంది. తప్పు కూడా ఏం కాదు. లింగాయత్స్ కర్ణాటకలో ఓసీలు, తెలంగాణలో బీసీలు కలిపారు 2009లో. అవును. ఇక్కడ మన రెడ్డిస్ ఓసీలు, కర్ణాటకలో రెడ్డిలు బీసీలు. సో కాపులు తెలంగాణలో బీసీలు, ఆంధ్రాలో కాపులు ఓసీలు. అంటే ఇప్పుడు మహబూబ్నగర్ కూడా మహబూబ్నగర్ కూడా కర్ణాటక బార్డర్ కూడా ఉంటుంది కదా. అందుకనే ఆయన కడుపులో ఏదో ఉన్నట్టున్నది. ఓకే,
ఓకే. ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఉంటుంది కదా, అందుకనే ఆయన కడుపులో ఏదో ఉన్నట్టున్నది. కడుపులో ఏదో ఉండి మోడీని ముందడికి తీసుకొచ్చింది. మోడీ లాంటి వాడే మార్చుకోగా బీసీగా అనిపించుకోగా నేనెందుకు అనిపించుకోవద్దనే ఆలోచన రేవంత్ రెడ్డి కడుపులో ఉన్నట్టున్నది. కేసీఆర్ చేయని యోచన కూడా ఈయన చేయగలుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఏది ఎట్టున్నా కూడా పులి అంటాడు. పిల్లి అయింది ఇవాళ పరిస్థితుల పేరు విన పిల్లి అయింది. పిల్లి ఆయన కూర్చున్నాక ఆ సీటు మీద ఈయన కూర్చుండే వరకు పులివతక మారుతాడు. పులివతక మారుతాడు కానీ లెక్కలు ఇటువంటి లెక్కలున్నాయి, కడుపుల లెక్క వేరే లెక్కలున్నాయి. కాబట్టి ఈయన ఆ యోచన పెట్టుకొని మాట్లాడతాడా, ఆ యోచనతోనే బీసీల లెక్క తక్కువ చూపెడతాడా, ఏదో ఈయన కడుపులో అయితే ఉన్నది విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ సరే తప్పో ఒప్పో ఒక ప్రయత్నం అయితే బీసీ జనగణన చేసింది. బీసీ ప్రధానమంత్రి దేశానికి 3వ సారి ఉన్నారు మీరు చెప్తున్నారు. ఎందుకు బీసీ ప్రధాని కనీసం ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే? ఎందుకు దేశంలో బీసీ జనగణన చేయలే? సరే బీసీ జనగణన, కుల జనగణన, లేకపోతే జనాభా లెక్కల, ఇవన్నీ ఏ ఆలోచనతో అయితే ఉన్నాయో తెలియదు నాకు పూర్తిగా. కానీ మధ్యప్రదేశ్ అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ని తీసుకుపోయి చౌహాన్ కేంద్ర మంత్రి చేశారు. చౌహాన్ కేంద్ర మంత్రి చేసి ఒక యాదవ్ను, ఒక మధ్యప్రదేశ్ వైశాల్యంలో చాలా గొప్ప వైశాల్యం కలిగిన ప్రాంతాన్ని ఇవాళ యాదవ్ను ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ జాట్స్ పరిపాలించే ఇక్కడ మన దగ్గర రెడ్లు రావులే అనేక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను కానీ తెలంగాణను కానీ పరిపాలిస్తూ ఉన్నారు. ఆ జాగల జాట్స్ పరిపాలించే కాడ ఒక యాదవ్ను ముఖ్యమంత్రి చేశారు హర్యానా. అట్లనే కింద ఒక ఎస్టీ ముఖ్యమంత్రి చేశారు ఒరిస్సాలో. అంటే వాళ్ళ ఆలోచన విధానం అంతా ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరైతే పాలించబడ్డ జాతి కింద ఉన్నోళ్ళో వాళ్ళను పాలకులుగా మారుతా ఉన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి ఎన్నడైందే బీసీ ప్రధానమంత్రి. కానీ బీసీలకు జరిగింది ఏంటి, బీసీలకు ఒరిగింది ఏంటి అంటే నేనేమంటానంటే ఒక పెత్తనం అనేది, ఒక ఉమ్మర్ అనేది, ఒక అధికారం అనేది అనేక మంది ఆత్మవిశ్వాసాన్ని పురుగొల్పుతుంది. అనేక మంది ఆత్మవిశ్వాసాన్ని పురుగొల్పుతుంది. ఇప్పుడు నేనే ఉన్నానే దొరలు దొడిగేటువంటి షీట్స్, దొరలు కట్టేటువంటి ధోతి కట్టుకొని తిరుగుతాను. నేను బీజేపీలో అనేక పదవులు చేసిన, టీఆర్ఎస్లో కూడా నేను అనేక పదవులు చేసిన. నేను స్ఫూర్తిగా ఉంటే చాలామందికి. అట్లనే నాకేమైనా అవకాశం వచ్చింది, నాకేమైనా అధికారంలో నేను పాలు పంచుకున్నాను అనుకో, అనేక మంది డెవలప్ అవుతారు. డెవలప్ అయిన దానికంటే భిక్ష వేసుడు పెద్ద లెక్క కాదు. నిత్యం కాదు కదా. డెవలప్ అయిందే లెక్క. ఇలా చదువులో కానీ ఆర్థికంగా కానీ డెవలప్ అవుతారు ఖచ్చితంగా. సో మోడీని చూసి డెవలప్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి తప్ప మోడీ బీసీలకి ఏం చేయడు. ఎందుకు చేయరు? ఏం చేసి చేస్తారు కదా. జనగణన కూడా చేయలేకపోయాడు కదా. జనగణన అనేది ఒక శాఖ పెట్టలేకపోయాడు. జనగణన అనేది ఒక సాకు మాత్రమే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆలోచన విధానం ప్రకారం మళ్ళీ నడుచుకోవాల్సిందే. బట్ కేంద్రం ఎఫర్ట్ పెడితే ఇంకెక్కువ ఉంటుంది రాష్ట్రాలు. సుప్రీంకోర్టు ఆలోచన ప్రకారం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకు. ఆ న్యాయస్థానంలో ఏ లెక్కలు ఉంటాయో ఆ లెక్కలకు కట్టుబడే ఉంటుంది ఈ వ్యవస్థ అంతా. కాబట్టి వట్టిగానే సంబరపడ్డంత మాత్రాన సరిపోదు. అందుకనే ఇవాళ ఆలోచన విధానాన్నే మారుతూ ఉన్నది బీజేపీ. దేశంలో అనేక మూలల అనేక ప్రాంతాలలో కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్నే మార్చుకుంటారు. ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుంది? మోదీ కులం 2002 తర్వాత ఆయన కులం బీసీలో చేర్చబడింది. అంతకుముందు ఆయన ఓసీగా ఉండేవాడు, కన్వర్టెడ్ బీసీగా ఉన్నాడు, క్యాస్ట్ మారేది కూడా బీసీ అయిపోయింది. దీంట్లో ఏంటి తప్పు కనపడుతుంది అసలు భారతీయ జనతా పార్టీ నాయకులకి? దీనికి రాహుల్ గాంధీ కులం ఏంటి, ఇంకెవరు కులం ఏంటి, ఇంకెవరు? రాహుల్ గాంధీకి ఒక కులం ఉంటుంది కదా. రాహుల్ గాంధీకి ఈ దేశంలో కులం ఉంటుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీకి కులం గురించి ఎందుకు మాట్లాడతాను? వాళ్ళ తల్లి విదేశీ వనిత, ఈ దేశం కాదు. వాళ్ళ నానమ్మ ఎవరైతున్నారో ఆమె ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నది. ఆమె గాంధీ ఎట్లయితుంది? గాంధీకును నెహ్రూకి ఏం సంబంధం? గాంధీ కశ్మీర్ బ్రాహ్మణుడు అన్నాడే. కశ్మీర్ బ్రాహ్మణుడు గాంధీ. ఆయన పనియే కదా. నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణుడు కదా. కాశ్మీర్ బ్రాహ్మణుడు నెహ్రూ. గాంధీ గుజరాత్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వైశ్యుడు. ఆయనకు గాంధీకును నెహ్రూకి ఏం సంబంధం అంటాను. దత్తత తీసుకున్నాడంట.
దత్తత ఎక్కడ ఎప్పుడు ఏనాడు ఫిరోజ్ ఖాన్ దత్తత తీసుకోవాలి కదా. సరే దత్తత తీసుకుంటే ఫిరోజ్ ఖాన్ తీసుకోవాలి కదా. ఫిరోజ్ ఖాన్ అనేది ముస్లిం కాదు, ఫిరోజ్ ఖాన్ కూడా ఆయన ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ అనేది మీరు ఆర్ఎస్ఎస్ కాదు, ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఎక్కడైంది? లండన్ లో అయింది. లండన్ లో ఈమె సర్టిఫికెట్ ఉంటది కదా, పరిశీలించండి. ఇవాళ రేపు మీరు కొడిదత్తది, ఎక్కడ రావట్లే, ఎక్కడ కూర్చున్నారు? ఇవాళ రేపు మీరు కొడిదత్తది. గాంధీ దత్తత తీసుకున్నది కూడా కొడిదత్తది. ఇందిరా గాంధీ పెళ్లి చేసుకోవడానికి ముందే ఆయన ఎంపీ ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ ఖాన్, గాంధీ, ఫిరోజ్ ఖాన్. హీస్ నాట్ ఫిరోజ్ ఖాన్. మీరు ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు నా బోటోన్ అంటే లెక్క లేదండి, నా బోటోన్ అయితే లెక్కకు రాదే. ఇప్పుడు టెక్నికల్ గా బాగా డెవలప్ అయినాయి కదా, గూగుల్ డెవలప్ అయింది కదా. ఫిరోజ్ ఖానా, ఫిరోజ్ గాంధీ, వాట్సాప్ యూనివర్సిటీలు చాలా అయిపోయినాయి కానీ ఫిరోజ్ ఖానా, ఫిరోజ్ గాంధీ, లేకపోతే నెహ్రూ 16 ఇప్పుడు అట్టగా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె ముస్లిం మహిళగా ఉన్నారా, హిందూ మహిళగా ఉన్నారా? ఎందుకు తప్పు చెప్పుకున్నది అంటానా? ఎందుకు తప్పు చెప్పుకున్నది అంటానా? ఆయన పెళ్లి, ఆమె ఎవరి పెళ్లి చేసుకున్నది, ఏ మతాన్ని స్వీకరించింది? ఏ మతాన్ని స్వీకరిస్తారు? మన దగ్గర భార్య లెక్క, భర్త లెక్క. మన దగ్గర నెహ్రూ కాలంలో ఏం లేకుండా, నెహ్రూ కాలంలో ఏం లేకుండా, ఏ కాలం అని కాదు. మీరు ఒకసారి పరిశీలించండి. నాకు పెద్ద చదువు రాదు, మీకు చదువుతుందిగా. మీరు ఒకసారి పరిశీలించండి. మీరు ఇవాళ లేటెస్ట్ అండి, లేటెస్ట్ నా బిడ్డ పేరు కన్యవేన, నా బిడ్డ పేరు కన్యవేన, ఇంటి పేరు అమెరికాలో ఉంటుంది. కన్యవేన ఇంటి పేరు పెట్టుకున్నది, ఎందుకంటే సర్టిఫికెట్ అది ఉన్నది కాబట్టి. ఈమెకి ఏం సర్టిఫికెట్ ఉన్నది? పెళ్ళి అయినప్పుడు మనం వంశం మారుతుంది కదా. హిందూ దేశంలో, ఈ దేశంలో పెళ్లికి రాగానే వంశం చేంజ్ అవుతుంది కదా. వీళ్ళది ఎందుకు అయితే లేదు? ఎవరిది? నెహ్రూ కుటుంబానికి కానీ, ఇందిరాగాంధీది కానీ, ఇందిరాగాంధీ తదనంతరం కానీ, వీళ్ళకు గాంధీ ఎందుకు లింక్ అవుతాడు? ఇందిరాగాంధీ 16 సంవత్సరాల తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత ఎందుకు లింక్ అవుతాంది అంటారంటే, నేనేమంటానంటే ఎన్ని రోజులు నోరు మూస్తారు? ఇప్పుడు మీ కాలంలో ఎప్పటి నోరు మూసుడే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. 75 సంవత్సరాల స్వాతంత్రంలో 50 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన మీరే కదా. ఈ ప్రశ్న ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారని. మోదీ కులం గురించి మాట్లాడితే ఓన్లీ మోడీ కులంగా మాట్లాడినా, మోడీది రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న ఏదో కడుపులో పెట్టుకొని ఇవాళ మాట్లాడినంత మాత్రాన తెత్తలేము. ఇది చాలా రోజులే నలగబట్టి, మీ ప్రచార సాధనాలలో చాలా రోజులే నలగబట్టి. మోదీ కులాన్ని లేదా చెప్తే సరిపోతుంది కదా. రాహుల్ గాంధీ ప్రస్తావన ఎందుకంటున్నా? వై నాట్? రాహుల్ గాంధీ ఎందుకు చెప్పాలి? అరే ఇవాళ దేశాన్ని ఇదివరకు పరిపాలించిన కుటుంబం, రేపు పరిపాలించాలనుకున్న కుటుంబం ఎందుకు రాకూడదు? రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అండి. చూసి ఓట్లేయాలా ఇవాళ నేను కులగణన చేస్తానని గొప్పలు చెప్తాను కదా నువ్వు. నేను కులగణన చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్తాను కదా, నీ కులం ఏదో చెప్పవా? చెప్తారు. కులగణన జరిగినప్పుడు అరే అట్లా కాదండి, కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని కులగణన ప్రతి ఇంటికి పంపిస్తే చెప్తారు. నేను అదంటలేను. నా కులం ఫలానా, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు చెప్తారు నా కులం ఫలానా, మోడీ గారు మీ కులం ఫలానా అని ఎందుకు చెప్పలేకపోతాడు? ఇక్కడి ముఖ్యమంత్రి ఎందుకు చెప్తాను? ఏం కడుపులో పెట్టుకొని చెప్తాను? ఇక్కడి ముఖ్యమంత్రి ఏం కడుపులో పెట్టుకొని చెప్తాను అంటాను నేను. ఏం చెప్పుకో మీరు అన్నట్టు రెడ్డిల్ని బీసీలో మార్చడం కోసం చెప్తున్నాడా? ఏదైనా కడుపులో పెట్టుకున్నాడని నాకు అనుమానం. చూద్దాం. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వడానికి సంబంధించిన చర్చ ఆల్మోస్ట్ 8-9 నెలలుగా చూస్తున్నాం. కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా తీసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్గా అనౌన్స్ అవుతాడు వార్తలు వచ్చినాయి. అదే రోజు సాయంత్రం 9 నెలలు గడిచిపోయింది. ఓ బీసీకి అదేంటి రాష్ట్ర అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీలో ఇవ్వడానికి ఎవరో చాలామంది అడ్డుపడుతున్నాడు, ప్రచారం బయట ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది. మండల అధ్యక్షులు కావాలి, దానికి జిల్లా అధ్యక్షులు కావాలి, జిల్లా అధ్యక్షులు అయినాక రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్మెంట్ అవుతుంది. అది జాతీయ పార్టీ. ఒక్క తెలంగాణ కాడికే కాదు, ఆంధ్ర ఉంటుంది, కేరళ ఉన్నది, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లేటెస్ట్గా ఎన్నికలైనటువంటి మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్ర ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఏంది? ఆ వర్క్ చేయాలి, వర్క్ చేసినాక కూడా అక్కడ కూడా ప్రెసిడెంట్ అవుతాడు. అందుకనే ఈ క్రమంలో జరిగే పద్ధతి ప్రకారం జరిగేది. అది త్వరగా కొన్ని రోజులలోనే ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. కాదు కదా, భారతీయ జనతా పార్టీలో జోడు పదవులు ఉండవు.
ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు పార్టీ అధ్యక్షుడే ఇంకా జోడు పదవుల్లో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు కంటిన్యూ అవుతాడు కాబట్టి ఆయనను కిషన్ రెడ్డి గారిని కింద నుంచి మండల ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్ అందరు కలిసి ఎన్నుకున్న ప్రెసిడెంట్ కాదు ఆయన, నామినేటెడ్ ప్రెసిడెంటే. అవును, అందుకనే ఈవెన్ బండి సంజయ్ కూడా అలా ఎన్నుకున్న ప్రెసిడెంట్ కాదు, నామినేటెడ్ ప్రెసిడెంట్. తర్వాత 3 years ఉన్నారు. అంటే రాజేంద్ర విషయంలోనే ఎందుకు ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి? లేదు, అంటే ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు తాత్కాలికంగా చేసేది ఒక పద్ధతి ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా యోచన చేసేది ఒక పద్ధతి ఉంటుంది. అది 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఆ 3 సంవత్సరాల పీరియడ్ కోసం అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తాను కాబట్టి అదే క్రమంలో ఇవాళ ఈటెల రాజేందర్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి ఒక 300 కాపును ప్రెసిడెంట్ చేసిండ్రు ఈ పార్టీ. దాని తర్వాత కొంత రిపరెపలాడినమాట వాస్తవం, గ్రామాలలో పార్టీ లేచినమాట వాస్తవం. దాని తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులలో మళ్ళీ కిషన్ రెడ్డి గారిని ఎందుకు చేసినట్టు తెలియదు. సార్ ఎందుకు అంతకుముందు లక్ష్మణ్ కూడా 300 కాపు ప్రెసిడెంట్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఆయన. సరే, లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, కానీ సిటీకి హైదరాబాద్ సిటీ కాక బయట కరీంనగర్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసిండ్రు. దాని తర్వాత 300 కాపు ఇంకొకరు కూడా ఉన్నారు మా దగ్గర, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యిండు అరవింద్ గారు కూడా, ఆయన కూడా 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యిండు, ఆయన కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ ఒక 300 కాపును ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇంకొక 300 కాపును చేస్తారో చేయరో అనేది అనుమానం. పోతే రెడ్డి ఇన్ని రోజుల బట్టి అనేక సార్లు కొనసాగిండు కిషన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన అన్ని విషయాలలోనైతే నిష్ఠాతుడే, అనేక మందితో సాన్నిధ్యం ఉన్నోడే. కాబట్టి ఆయనను అనేక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఈ బాధ్యతలను అయితే ఉంచుతారని అనిపించలేదు. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇంకొక బీసీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నది. దాంట్లో యోగ్యుడు పోతే క్యాస్ట్ కాంపోనెంట్ కూడా ముదిరాజ్ కమ్యూనిటీ. పోతే ఇదివరకు ఆయన తొలి ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా ప్రశంసలు అందినటువంటి ఒక వ్యక్తే. పోతే ఉద్యమకారుడు కూడా. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈటెల రాజేందర్ గారికి ఇస్తారని నాకైతే 100% నమ్మకం ఉన్నది. ఇస్తారు, అతి త్వరలో జరుగుతుంది. అది ఈ క్రమం ఏది మన ఆంధ్ర, మన కేరళ, తమిళనాడు, ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒకటేసారి ప్రకటన జరుగుతుంది. అట్లనే ఈ కర్ణాటక కూడా చేసేటట్టున్నది. అందుకని ఆ క్రమంలో ఈ కొన్ని రోజులనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఆల్ ఇండియా అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ఇప్పుడున్న పెద్ద మనిషిని కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా జోడు పదవులలో ఉండేటువంటి అవకాశం ఈ పార్టీలో లేదు కాబట్టి ఆయన వంతుకు ఇంకొక ఆయన ప్రెసిడెంట్ చేస్తారు కాబట్టి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ను ఈ స్టేట్ ప్రెసిడెంట్లు అయినాకనే ఎలక్ట్ చేసే పద్ధతి ఉన్నది కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే చేస్తారని నేను అనుకుంటాను. సో రాజేంద్ర గారికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఆపుతున్నారు సార్? ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఏమైనా ఇబ్బంది ఉందా పార్టీలో? సరే, ఇప్పుడు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండడం సహజం, అభిప్రాయ భేదాలు ఉండడం కూడా సహజం. ఎందుకంటే మనిషి తన ముఖాన్ని తనే మూడు తీర్లా చూసుకుంటాడు. నరుని వతుగా, వీరుని వతుగా, వానరుని వతుగా చూసుకునే స్వభావం ఉంటుంది మనిషికి. తన ముఖం తనే కాబట్టి ఒక క్యాస్ట్ కాదు, ఒక కులం కాదు, ఒక పద్ధతిలో పెరిగిన వాళ్ళు కాదు, అనేక మంది అనేక పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీలో ఉన్నారు కాబట్టి అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మెజారిటీ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ఇవాళ అధిష్టాన వర్గం ఇదివరకంటే చురుగ్గా పాల్గొంటుంది. ఇవాళ దక్షిణాదిలా తలమానికంగా ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ ప్రాంతం ఇది. ఈ తెలంగాణకు ఇవాళ దక్షిణాదికి ఓపెన్. ఇవాళ మహారాష్ట్రలో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ రాబోయేది కర్ణాటక అయితే ఇదివరకే ప్రభుత్వం పరిపాలించిన రోజులు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ కూడా అవకాశం ఎక్కువ మెరుగైన అవకాశం ఉన్నది. 8 పార్లమెంటు సీట్లు అంటే 8 ఏళ్ళు 56 స్థానాలల్లో అంటే 50 దాటిన స్థానాలల్లే అవకాశం మెరుగైంది కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు ఏమున్నాయని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అలాంటి ఆలోచన ఇక్కడ చేస్తుందని అనుకుంటాను. మొత్తం యావత్ భారతావనిలో కూడా ఢిల్లీలో జాగైపోయింది. ఢిల్లీలో రాజధానిలో జాగైపోయింది. వాడు అటు హర్యానా కన్నా పోవాలి, ఉత్తరప్రదేశ్ కన్నా రావాలి. వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉన్నది. కిందికి వస్తే బాంబే ఆర్థిక రాజధాని, అక్కడ కూడా స్థలం అయిపోయింది. అటుపక్క సముద్రం, ఇటుపక్క స్థలం. కిందికి వస్తే నాగ్పూర్ ఉన్నది స్థలం, కానీ ప్రాచుర్యం లభించటం లేదు. ఇప్పుడు
ఇదివరకు కలకత్తా మహానగరం ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు కలకత్తా మహానగరానికి ఒక గొప్ప పేరు ఉండేది. ఇవాళ కలకత్తా మహానగరంలో గడబిడలు ఉన్నాయండి. ఏది వలసలని, మన్నని, మశానం అని, అక్కడ కూడా అంత అస్థిరత్వమే ఉన్నది. దానికి కూడా ఒక పక్క సముద్రం అయింది, ఒక పక్క స్థలం అయిపోయింది. తమిళనాడు ఒకటే కావేరీ నది, తమిళనాడును పంచుకోవాలి మంచినీళ్ళు, దానికి కూడా ఒక పక్క సముద్రం అయింది. గొప్ప రాష్ట్రమే, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందిన ప్రాంతమే. అది కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. కర్ణాటకలో బెంగళూరుకి ఐటీ ప్రాచుర్యం ఉన్నది, చాలా గొప్ప ప్రాచుర్యం ఉన్నది, కానీ వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉన్నది. ఇవాళ ఎత్తైన పీఠభూమి, ఇవాళ భూకంపాలు వచ్చినా తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి భూమి, అత్యంత ఎక్కువ స్థలం దొరికే హైదరాబాద్ మహానగరం. దీనికి అనేక కృష్ణా, గోదావరి నదుల నీళ్లు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నగరాన్ని ఇవాళ ప్రపంచ దేశాల సరసన కూడా ఈ నగరానికి ప్రాచుర్యం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి నగరాన్ని బీజేపీ వదులుకుంటుందని నేను అనుకుంటలేదు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సమయం కేటాయించాను. ఈ రాజా యాదవ్ గారితో స్పెషల్ రియాలిటీ క్లిప్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తేమండి.